హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ బి సురేష్ రెడ్డి, పనేషియా మెడిసిన్ హాస్పిటల్ బీరంగూడ. ఈ రోజు మనము డయాబెటీస్ లో ఉన్న టైప్స్ వాటి గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ రెండు రకాలుగా ఉంటుంది, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లో వస్తుంది. ఇది రావడానికి మెయిన్ కారణము జెనెటికల్ గానీ, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల గానీ, కొన్ని రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల గానీ ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుంది. అదే టైప్ 2 డయాబెటీస్ అనేది ఎవరైతే స్ట్రెస్ఫుల్ వర్క్ లో ఉన్న వాళ్ళకి గానీ, ఎవరైతే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ గడుపుతారో వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ అనేది ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ లక్షణాలను చూసుకుంటే టైప్ 1 డయాబెటీస్ అనేది సడన్ గా రావడం జరుగుతుంది. ఈ పేషెంట్స్ చాలా లీన్ గా అంటే సన్నగా ఉండడము, వీరిలో వెయిట్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది పేషెంట్లు లావుగా ఉన్న పేషెంట్లు వస్తుంది. వీళ్ళు ఎక్కువగా సెడెంటరీ లైఫ్ ఉంటారు కాబట్టి వీళ్ళకు ఒబెసిటీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇది కంప్లీట్ గా మనకు లేట్ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది కంప్లీట్ గా మనము ఇన్సులిన్ మీద డిపెండెంట్ ఉంటుంది. వీళ్ళలో ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఇన్సులిన్ ఒకటే చాయిస్. అదే టైప్ 2 డయాబెటీస్ మొదటగా మనము డయాబెటిక్ మందుల ద్వారా తగ్గించగలుగుతాము. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనము మందులతో పాటు మనం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా చేయవలసి వస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మనకు కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తుంటాయి. వీరు తొందరగా చాలా అరుదుగా హాస్పిటలైజేషన్ అవుతుంటారు. వీళ్ళలో డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనే కాంప్లికేషన్ కామన్ గా డెవలప్ అవుతుంది. అదే టైప్ 2 డయాబెటీస్ లో ఈ లక్షణాలు అడ్వాన్స్ స్టేజ్ డిసీజ్ లో అంటే దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు వీళ్ళలో షుగర్స్ కంట్రోల్ లేనప్పుడు కాంప్లికేషన్స్ అనేది వస్తుంటుంది. ఈ డయాబెటీస్ రెండు రకాలను కూడా సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఈ కాంప్లికేషన్స్ అనేటివి కూడా మనము నివారించుకోగలుగుతాం. థ్యాంక్ యూ.